మీద ఆధిపత్యం సాధించాలనే సంకల్పంతో చైనా భారీ అడుగులు వేస్తోంది. అమెరికా నావికా దళానికి సవాల్ విసురుతూ చైనా తన ఆధునిక సాంకేతిక శక్తిని మరోసారి ప్రదర్శించింది. ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తూ అత్యాధునిక యుద్ధ నౌక ఫుజియాన్ టైప్ 003ని అధికారికంగా ప్రారంభించింది. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఈ నౌకకు దాదాపు 50 విమానాలను మోసే సామర్థ్యం ఉంది. అసలు ఏంటి ఫుజియాన్? ఇందులో ఉపయోగించిన సాంకేతికత ఏంటి? అమెరికాతో పోటీ పడాలని భావిస్తున్న చైనా అసలు లక్ష్యం ఏంటి? ఈ స్టోరీలో చూద్దాం. అమెరికాతో పోటీ పడేందుకు చైనా తన ఆయుధ సంపత్తిని వేగంగా విస్తరిస్తోంది. ఈ క్రమంలో అత్యంత సామర్థ్యం కలిగిన ఫుజియాన్ టైప్ 003 యుద్ధ నౌకను ప్రారంభించింది. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో చేసిన ఈ విమాన వాహన నౌకను చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ పరిశీలించి ప్రారంభించారు. హైనాన్ ద్వీపంలోని సైనిక నౌకాశ్రయంలో ఘనంగా జరిగిన వేడుకలో జిన్పింగ్ నౌకను ప్రారంభించారు. ఫుజియాన్ నౌక చైనాకు 3వ విమాన వాహక నౌక అయినప్పటికీ ఇది అత్యాధునికమైనది, పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారైంది. అమెరికా లేదా ఇతర దేశాల సహాయం లేకుండా తమ చైనా స్వతంత్రంగా ఈ యుద్ధ నౌకను రూపొందించింది. ఇప్పటి వరకు చైనా లియోనింగ్, షాన్డాంగ్ అనే 2 నౌకలను ఉపయోగిస్తోంది. అయితే అవి పాత తరహా సాంకేతికతతో పనిచేస్తున్నాయి. కానీ ఫుజియాన్లో లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగించారు. ఇది ఆధునిక ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎయిర్ క్రాఫ్ట్ లాంచ్ సిస్టమ్ ఎమాల్స్తో పనిచేస్తోంది. అంటే విమానాలను నౌక మీద నుంచి గాల్లోకి ఎగరవేయడం. ఈ సాంకేతికత ద్వారా చాలా వేగంగా, శక్తివంతంగా జరుగుతుంది. ఈ ఎమాల్స్ వ్యవస్థ ప్రపంచంలో అమెరికా గెరాల్డార్, ఫోర్డ్ శ్రేణి నౌకల్లో మాత్రమే ఉంది. ఇప్పుడు చైనా కూడా అదే స్థాయికి చేరుకోవడంతో 2 దేశాల మధ్య సాంకేతిక పోటీ మరింత పెరిగింది. ఫుజియాన్ నౌక 316 మీటర్ల పొడవు, 80,000 టన్నుల బరువు కలిగి ఉంది. దాదాపు 50 విమానాలను మోసుకు వెళ్లే సామర్థ్యం ఉంది. J-15, J-35 ఫైటర్ జెట్లు, హెలికాప్టర్లు, డ్రోన్లు దీని నుంచి ఆపరేట్ అవుతాయి. ఎమాల్స్ వల్ల విమానాలు వేగంగా, ఎక్కువ బరువుతో లాంచ్ అవుతాయి. ఇది చైనా నావికా దళానికి బ్లూ వాటర్ కెపాసిటీ ఇస్తుంది. అంటే దాడి చేసే సమయంలో చైనా గగనతల నుంచి కూడా విపరీతమైన శక్తిని ప్రదర్శించగలదు. ఈ ఫుజియాన్ 2024లోనే సీ ట్రయల్స్ పూర్తి చేసింది. 2025లో పూర్తి కమిషన్ చేశారు. ప్రారంభోత్సవం సందర్భంగా ఫుజియాన్ చైనా సాయుధ దళాల ఆధునికీకరణలో ఒక చారిత్రక మైలురాయి అని జిన్పింగ్ అన్నారు. ఇది కేవలం సైనిక శక్తి ప్రదర్శన మాత్రమే కాదు, చైనాకు వ్యూహాత్మక ఆధిపత్యాన్ని పెంచే ముఖ్యమైన సాధనమని ఆయన పేర్కొన్నారు. ఎమాల్స్ వ్యవస్థ వల్ల ఒకేసారి 3 విమానాలను లాంచ్ చేయొచ్చు. హైనాన్ ద్వీపంలోని యులిన్ నేవల్ బేస్ ఈ ఫుజియాన్ నౌకకు హోమ్ పోర్ట్. చైనా తూర్పు ప్రావిన్స్ ఫుజియాన్ నుంచి నౌకకు ఈ పేరు పెట్టారు. చైనా నావికా దళం ప్రపంచంలోనే అతి పెద్దది. చైనా దగ్గర 370 యుద్ధ నౌకలున్నాయి. అమెరికా దగ్గర 290 మాత్రమే ఉన్నాయి. కానీ టన్నేజ్లో మాత్రం అమెరికా ముందంజలో ఉంది. చైనా 2035 నాటికి 6 విమాన వాహక నౌకలు తయారు చేయాలని, 2049 నాటికి 10 విమాన వాహక నౌకలను రంగంలోకి దింపాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఫుజియాన్ టైప్ 003 వంటి శక్తివంతమైన నౌకను ప్రారంభించిన తర్వాత కూడా చైనా ఆగడం లేదు. ఇప్పటికే మరో కొత్త విమాన వాహక నౌక ఫుజియాన్ టైప్ 004 పనులు ప్రారంభించింది. ఈసారి దీన్ని కేవలం ఎమాల్స్తోనే కాదు, అణుశక్తితో నిర్మించాలని భావిస్తోంది. ఒకసారి ఇంధనం నింపితే అనేక నెలల పాటు సముద్రంలో నిరంతరం పనిచేయగలిగేలా దీన్ని నిర్మించబోతున్నారు. ఈ నౌక షాంఘై జియాంగ్నాన్ షిప్ యార్డ్లో నిర్మాణం జరుగుతోంది. 90,000 టన్నులు, 60 విమానాలు మోసుకు వెళ్లేలా దీన్ని తయారు చేస్తున్నారు. 2028, 2030 మధ్య దీన్ని కమిషన్ చేయాలని భావిస్తున్నారు. ఇక ఈ ఫుజియాన్ నౌక దక్షిణ చైనా సముద్రం, తైవాన్ స్ట్రైట్, ఇండియన్ ఓషన్లో చైనా ఆధిపత్యాన్ని బలోపేతం చేస్తుంది. ప్రస్తుతం భారత నావికా దళం ఐఎన్ఎస్ విక్రాంత్, విక్రమాదిత్యతో గస్తీ కాస్తోంది. కానీ ఈ ఫుజియాన్ చైనాకు 3వ విమాన వాహక నౌక అయ్యింది. ప్రస్తుతం భారత్ మరో విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విశాల్కు ప్లాన్ చేస్తోంది. ఇప్పటి వరకు చైనా దక్షిణ చైనా సముద్రంలో తన ఆధిపత్యాన్ని పెంచే దిశగా కదులుతున్నప్పటికీ ఫుజియాన్ వంటి నౌకలతో
ఇక అది అంతర్జాతీయ సముద్ర మార్గాల మీద కూడా ఆధిపత్యం చెలాయించేందుకు సిద్ధమవుతోందని విశ్లేషకులు చెబుతున్నారు. ఫుజియాన్ లాంచ్తో చైనా అమెరికా దగ్గరగా కాకుండా సమానంగా నిలబడే దిశలో అడుగుపెట్టిందంటున్నారు. ఇది కేవలం విమాన వాహక నౌక మాత్రమే కాదని, చైనా సైనిక గౌరవానికి ప్రతీకగా భవిష్యత్తు సముద్ర పోటీలలో కీలక పాత్ర పోషించబోతోందని వారు చెబుతున్నారు. చివరిగా ఫుజియాన్ నౌక సముద్రంలో ప్రవేశించడంతో ఆసియా సముద్ర రాజకీయం మరింత ఉత్కంఠభరితంగా మారబోతోంది. ఒకవైపు అమెరికా గెరాల్డ్ ఆర్ ఫోర్డ్తో, మరోవైపు చైనా ఫుజియాన్తో సిద్ధమవుతుండగా సముద్రాలపై సూపర్ పవర్ పోటీ ఇప్పుడు కొత్త దశలోకి అడుగు పెట్టినట్లయింది.